కన్నారావుకు పైసలే ముఖ్యం. అందుకోసం ఎంతకైనా తెగిస్తాడు. అవసరమైతే సొంత బంధువులనే కిడ్నాప్ చేస్తాడు. తనకి తమ్ముడయ్యే వ్యక్తిని కిడ్నాప్ చేయించి అందిన కాడికి గుంచాడు. ఈ ఎపిసోడ్లో మాజీ మంత్రి తమ్ముని ప్రమేయం కూడా ఉందని బాధితుడు చెప్తున్నాడు. ఇంతకీ ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. కల్వకుంట్ల కన్నారావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తమకు అన్యాయం జరిగిందంటూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. లేటెస్ట్ గా కిడ్నాప్ చేసి చంపాలని చూశారని విజయవర్ధన్ రావు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కన్నారావుకు విజయవర్ధన్ రావు వరుసకు తమ్ముడు అవుతాడు. కన్నారావు గ్యాంగ్ లోని నందిని చౌదరి, తులసిరాం, శ్యామ్ ప్రసాద్, సంతోష్, మాజీ మంత్రి హరీష్ రావు తమ్ముడు మహేష్ తనను వేధించి చిత్రహింసలకు గురి చేశారని విజయవర్ధన్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బాచుపల్లి పిఎస్ లిమిట్స్ లో కన్నారావుపై మరో కేసు నమోదైంది. దీంతో కన్నారావు అక్రమాల లెక్క అంతకు మించి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. గతేడాది డిసెంబర్ 31న శ్యామ్ ప్రసాద్ తో కలిసి కన్నారావు తన ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించారని విజయవర్ధన్ రావు ఆరోపించారు. కన్నారావు, నందిని, మహేష్ కలిసి డబ్బు, నగల విషయం గురించి చర్చించుకున్నారని తెలిపారు. గతంలోనే తనను బెదిరించి 60 లక్షల నగదు, దాదాపు కిలో బంగారు నగలు లాక్కున్నారని వెల్లడించారు. వాళ్ళ మధ్య కన్నారావు గారు బేసిక్గా నాతో బాగానే ఉండేవారు. ఆ రోజు నైట్ మాత్రం అసభ్యంగా ప్రవర్తించారు. మరి అలా ఎందుకు ప్రవర్తించారు? మరి కన్నారావు గారు అండ్ నందిని చౌదరి వాళ్ళ అబ్బాయి తులసిరామ్ అండ్ సంతోష్ నడిపెల్లి అండ్ శ్యామ్ ప్రసాద్ వీళ్ళంతా నేను ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి శాలరీకి వర్క్ చేస్తున్నాను. వాళ్ళు నా డబ్బు ఆశ కోసం పలుమార్లు నన్ను డబ్బు అలా అడగడం జరిగింది. నేను ఇవ్వడం కూడా జరిగింది. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ద ఎవిడెన్స్. మరోవైపు నందిని చౌదరి గురించి విస్తుపోయే నిజాలు బయట పెట్టారు విజయవర్ధన్ రావు. విజయవాడ, మంగళగిరిలో గీతా మాధురిగా చెలామణి అవుతూ కోట్ల రూపాయలు వసూలు చేసి హైదరాబాద్కు వచ్చినట్టు వివరించాడు. ఇక్కడ కన్నారావుతో పరిచయం పెంచుకొని శ్యామ్ ప్రసాద్ ను పిఏగా నియమించుకొని మోసాలకు తెరతీసిందన్నారు విజయవర్ధన్. కన్నారావు, నందిని, తులసిరాం, శ్యామ్ ప్రసాద్, సంతోష్ కలిసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడకు సంబంధించిన బిందు మాధురి అక్కడ చాలా నేరాలు ఘోరాలు, ఎస్ఐ జాబులు, సిఐ జాబులు ఇస్తా అని చెప్పి 30 కోట్ల వరకు ఫ్రాడ్ చేసి కేసులు లేకుండా ఎస్పీలకు, డిఎస్పీలకు లంచాలు ఇచ్చి తెలంగాణలకు నందిని చౌదరిగా పేరు మార్చుకొని చంద్రబాబు నాయుడు బంధువుని అంటూ కన్నారావు దగ్గరికి అప్రోచ్ అయ్యి, కన్నారావు నాకు సపోర్ట్ చేస్తున్నాడు, కన్నారావు నా అన్న, మేమిద్దరం కలిసి బిజినెస్లో దందాలు చేస్తున్నామని బయట వాళ్ళని నమ్మించి ఫోటోలు చూపించి మోసాలు చేస్తూ ఉంటుంది. ఈ శ్యామ్ ప్రసాద్తో కలిసి మోసాలు చేస్తూ ఉంటుంది. శ్యామ్ ప్రసాద్ ఈయన నల్గొండకు సంబంధించిన వ్యక్తి, నందిని అనుచరుడు, నందిని పిఏ లాగా పనిచేస్తాడు. సో అతనికి ఆ రోజు నందిని కన్నారావుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాడి చాప్టర్ క్లోజ్ ఇంకా అని నందిని పెడితే దానికి వాడు అహా అని శ్యామ్ ప్రసాద్ మెసేజ్ పెట్టాడు. తర్వాత డోంట్ మెసేజ్ మీ అని పెట్టాడు. తర్వాత కాల్ మాట్లాడుకున్నారు. దెన్ ఆఫ్టర్ దట్ షీ ఈజ్ నాట్ ఆన్సరింగ్ మై కాల్స్ ఫ్రమ్ మై మొబైల్. నేను అప్పుడు వీడి మొబైల్, శ్యామ్ ప్రసాద్ అనే మొబైల్ తీసుకొని హాయ్ దిస్ ఇస్ విజయవర్ధన్, నేను చేసిన హెల్ప్ మర్చిపోయావా అని మెసేజ్ చేసిన తర్వాత తను ఇక్కడ బ్లాక్ చేసింది. అంతేకాదు, కొద్ది రోజుల క్రితం కన్నారావుపై బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదు అయింది. 2021లో తన అనుచరులతో కలిసి 600 గజాల స్థలాన్ని ఆక్రమించినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రౌడీలను సైట్లో పెట్టి తమను బెదిరించారని వారు వాపోయారు. గత ప్రభుత్వ పాలనలో పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ప్రభుత్వం మారడంతో తమకు న్యాయం జరుగుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేవలం సిటీ పరిధిలోనే కాదు, శివారు ప్రాంతాల్లో కూడా కన్నారావు బాధితులు ఉన్నారు. వారంతా పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.